మీరు మీ జీవితంలో చాలా ప్రశాంతంగా ఉండాలి అంటే మీరు కొన్ని విషయాల్ని లెట్ ఇట్ గో చేయాలి, అంటే వదిలేయాలి. అది కూడా వదిలేశాను అని అనుకుని ఆ పరిస్థితుల్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ అలా ఉండడం కాదు. నిజమైన పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలి అని డిసైడ్ అయిన ప్రతి ఒక్కరూ ఆ ఎనర్జీకి తగ్గట్లుగా మీ ఆలోచనలు ఉండేటట్లు చూసుకోవాలి. చాలా మందికి మేనిఫెస్టేషన్ పవర్ అనేది పనిచేయదు. ఎందుకని అంటే వాళ్ళు ఎనర్జీని ప్రాపర్ గా ఫ్లో చేయలేకపోతారు కాబట్టి. అందుకనే డ్రీమ్స్ ఏవైనా మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు కరెక్ట్ ఎనర్జీని పెట్టలేకే రిజల్ట్ పొందలేకపోతారు. అయితే ఇలా రిజల్ట్ పొందలేని వారిలో ఎక్కువ మంది ఎవరు ఉంటారు అంటే ఈ లెట్ ఇట్ గో చేయని ఎనర్జీస్ ని క్యారీ చేసే వాళ్ళే. అంటే వదిలేయాల్సిన విషయాల్ని వదిలేయకుండా మైండ్ తో రిపీటెడ్ గా క్యారీ చేస్తూ ఉన్న వాళ్ళు, వాళ్ళకే మేనిఫెస్టేషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అయితే ఈ వీడియోలో నేను ఎలాంటి విషయాల్ని మీరు 100% ఖచ్చితంగా లెట్ ఇట్ గో చేయాలి అనేది నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూసి మీరు ఒక క్లారిటీ తీసుకుని, ఒకవేళ మీ లైఫ్ లో ఏమైనా లెట్ ఇట్ గో చేయకుండా కొన్ని విషయాలు ఉంటే వాటిని మీరు ఇప్పుడు తెలుసుకుని వాటిని మీరు మీ నుంచి వదిలేయండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జీవితంలో ఎంత ఎదిగినా గానీ కొన్ని సందర్భాలు కొన్ని పరిస్థితులు చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అలాంటి డిస్టర్బ్ చేస్తున్న విషయాల్ని ఎంత వదిలేయగలిగితే, ఎంత మీరు లెట్ ఇట్ గో చేస్తే అంత పాజిటివ్ రిజల్ట్ ని పొందగలుగుతారు. ప్రతి ఒక్కరి జీవితంలోని ఖచ్చితంగా వదిలేయాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. వాటిలో ఇక్కడ నేను షేర్ చేస్తున్నవి ఉంటే మాత్రం పక్కాగా ఇంకొక ఆప్షన్ లేకుండా 100% లెట్ ఇట్ గో చేయాలని అర్థం. అందులో ఒకటి, నష్టపోయిన డబ్బులు. గతంలో మీకు ఏమైనా మనీకి సంబంధించి నష్టాలు జరిగి ఉంటే వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు, ఆ ఎనర్జీని మైండ్ లో క్యారీ చేయకూడదు, వాటిని లెట్ ఇట్ గో చేయాలి. లెట్ ఇట్ గో చేయడం అంటే పూర్తిగా వాటి గురించి మీకు ఉన్న ఆలోచనల యొక్క ఎనర్జీని తీసేయాలి, తగ్గించేయాలి. మీ లోపలే ఉంచుకుని వాటిని ఎక్కువగా ఆలోచిస్తూ చేసే ప్రతి పనిలో దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటే మీరు చేసే పనిలో నిజంగానే ఇంకా ఎక్కువ నెగిటివ్స్ ని అట్రాక్ట్ చేస్తారు. కాబట్టి మీ లోపల ఎనర్జీయే మీ బయట ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది అని గమనించి లోపల ఉన్న మనీకి సంబంధించిన భయాల్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే రెండవది, వృధా చేసిన సమయం, అంటే వేస్ట్ అయిపోయిన సమయం. వేస్ట్ అయిపోయిన సమయం గురించి ఎక్కువ మాట్లాడడం కానీ, ఎక్కువగా దాని గురించి ఆలోచించడం కానీ, అలా ఆలోచిస్తూ అనవసరంగా నా 20 years ని వేస్ట్ చేశాను, అనవసరంగా నా 10 years వేస్ట్ చేశాను, అనవసరంగా నా 15 years వేస్ట్ చేశాను అనే మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే వృధా చేసిన సమయం అనేది ఎప్పటికీ వెనక్కి రాదు. విశ్వంలో మీరు కోల్పోయిన వాటిని పొందే ప్రాసెస్ లో మీరు వాటిని గుర్తు చేసుకోవడం కాదు మెయిన్ సక్సెస్ కి, వాటి గురించి మీరు పాజిటివ్ గా థాట్ చేయడమే, పాజిటివ్ గా అట్రాక్ట్ చేయాలని కోరుకోవడమే. అందుకని గతంలో వేస్ట్ చేసిన సమయాన్ని గుర్తు చేసుకుని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయాన్ని వేస్ట్ చేయకుండా మీరు మీ లైఫ్ లో ఇప్పుడు ఉన్న సమయాన్ని ప్రాపర్ గా ఉపయోగించుకున్నా మీరు చాలా సక్సెస్ అవుతారు. ఈ విషయాన్ని గ్రహించి వృధా చేసిన సమయం గురించి మాట్లాడము, బాధపడము చేయకండి. ఆ ఎనర్జీస్ ని మీ మైండ్ నుంచి పూర్తిగా క్లియర్ చేసుకోండి, లెట్ ఇట్ గో చేయండి. అలాగే మూడవది, మీకు చాలా క్లోజ్ అయ్యి దగ్గరయ్యి మిమ్మల్ని బాధ పెట్టిన మనుషుల గురించి, బాధ పెట్టిన బంధాల గురించి ఎక్కువగా ఆలోచించడం. ఎవరినైనా మీరు అతిగా ప్రేమించినప్పుడు మాత్రమే వాళ్ళ నుంచి మీకు బాధ అనేది వస్తుంది, ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరుగుతాయి. అయితే ఇక్కడ ప్రేమించడం అనేది తప్పు కాదు, అతిగా ప్రేమించడము, ఒక ఎనర్జీ మీద పూర్తిగా డిపెండ్ అయిపోవడము తప్పు. సో అందుకని మీరు మీ ఎనర్జీస్ తో ఎవరైతే మీకు బాగా దగ్గరయ్యి మిమ్మల్ని బాధ పెట్టిన బంధాలు ఉన్నాయో వాళ్ళ గురించి గుర్తు చేసుకోవడం కానీ, లేదా వాళ్ళ గురించి మీరు మళ్ళీ ఇంకా ఎక్కువ బాధపడడం కానీ చేయకూడదు. ఈ ఎనర్జీ క్యారీ చేస్తున్న వాళ్ళకి మేనిఫెస్టేషన్ పవర్ తగ్గుతుంది, ప్రాపర్ గా రిజల్ట్ అనేది రాదు. చేస్తున్న ఫోకస్ లో ఎనర్జీని ఫ్లో చేయలేరు, స్ట్రక్కింగ్ ఎనర్జీ అనేది బ్రెయిన్ లో ఉండిపోతుంది. సో అందుకనే ఈ ఎనర్జీని కూడా మీరు సింపుల్ గా ఈజీగా లెట్ ఇట్ గో చేయాలి, మీ మైండ్ లో వీటిని క్యారీ చేయకూడదు. అలాగే నాలుగవది, ఇది చాలా ఇంపార్టెంట్, కొంతమంది లైఫ్ లో మాత్రమే జరుగుతుంది. ఒకవేళ జరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని ఖచ్చితంగా వదిలేయాలన్న విషయాన్ని ఈరోజు తెలుసుకోండి. తెలియకుండా, మీ ప్రమేయం లేకుండా మీ మీద పడిన నిందలు.
కొన్ని పరిస్థితుల్లో సందర్భాల్లో ఒకరు తప్పించుకోవడానికి నిందలు పక్క వాళ్ళకి వేయడము ఇలాంటివి కామన్ గా జరుగుతాయి. అలా జరిగిన వాటిలో మీ లైఫ్ లో గనక గతంలో ఏవైనా మీకు సంబంధం లేని విషయాల్లో మీరు నిందలు పడాల్సి వచ్చి ఉంటే, మీరు ఎక్కువగా బ్లేమ్ చేయబడి ఉంటే మీరు అస్సలు బాధపడొద్దు, దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. అప్పుడు ఇలా అయిపోయింది అని ఎమోషనల్ గా మీరు ట్రిగర్ చేయొద్దు మీ సబ్ కాన్షియస్ మైండ్ ని. పూర్తిగా వాటిని వదిలేయండి. ఇక్కడ నేను చెప్పడం ఈజీయే గానీ ఇది కొంచెం టఫ్ గానే అనిపిస్తుంది. అయినా సరే మీ భవిష్యత్ కోసము, మీ జీవితంలో మీరు అనుకున్న విజయాల్ని పొందడం కోసము ఇవన్నీ మీకు చేయక తప్పదు. ఎవరైతే అనవసరంగా నిందలు మోస్తున్నారో స్టిల్ ఇప్పటికీ వాళ్ళ అన్నది ఎప్పుడు అయినా మీరు ఇంకా మైండ్ తో క్యారీ చేస్తూ మీ బ్రెయిన్ లో వాటిని అలాగే ఎనర్జీ ఇస్తూ ఉన్నారో వాటిని లెట్ ఇట్ గో చేయండి. వాటిని లెట్ ఇట్ గో చేస్తే మాత్రమే మీ సబ్ కాన్షియస్ ఎనర్జీ స్ట్రక్ అవ్వకుండా ఫ్లోయింగ్ ఎనర్జీకి కనెక్ట్ అవ్వగలుగుతుంది. అలాగే 5వది, ఇది కూడా చాలా పవర్ఫుల్, ఇష్టం లేని పనులు చేసిన సందర్భాలు. ఒకవేళ మీరు గతంలో ఎప్పుడైనా ఇష్టం లేకుండా ఏవైనా పనులు చేస్తుంటే వాటి గురించే ఇంకా ఇప్పటికి ఆ టైంలో నేను ఇష్టం లేకపోయినా నీ కోసం చేశాను, లేకపోతే ఇష్టం లేకుండా నా లైఫ్ని నేను సాక్రిఫైస్ చేశాను అనే మాటలతోటి మీరు ఎక్కువగా కనెక్ట్ అవ్వడం కానీ లేదా అలాంటి మాటలు ఎక్కువగా అనుకోవడం కానీ చెయ్యకూడదు. 100% వాటిని లెట్ ఇట్ గో చేయాలి. ఎందుకంటే లెట్ ఇట్ గో ఎనర్జీ అంటేనే క్షమాపణ శక్తి. అంటే మన లోపల క్యారీ చేస్తున్న ఎనర్జీస్ ని బటర్ఫ్లైస్ లాగా బయటికి రిలీజ్ చేసేయడం. మీ లోపల నుంచి దాగి ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీస్, స్ట్రక్కింగ్ ఎనర్జీస్ అన్ని మీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నట్లుగా ఫీల్ తీసుకుంటూ లెట్ ఇట్ గో ఎనర్జీకి కనెక్ట్ అవ్వండి. ఏవైతే క్యారీ చేస్తున్నారని అనుకుంటారో వాటిని ఫస్ట్ లో ఒక లిస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ షేర్ చేసిన 5 విషయాల్లో మీ లైఫ్ లో ఏమున్నాయి? నష్టపోయిన మనీకి సంబంధించిన ఎమోషన్స్ ఏమైనా ఉన్నాయా? వృధా చేసిన సమయం గురించి ఏమైనా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాయా? దగ్గరయ్యి మిమ్మల్ని బాధ పెట్టిన బంధాల గురించి ఇంకా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారా? అనవసరంగా మీ సంబంధం లేకుండా మీ మీద నిందలు వస్తే వాటిని ఇంకా క్యారీ చేస్తూ ఉన్నారా? ఇష్టం లేకుండా ఏవైనా పనులు చేసి వాటి గురించి ఇంకా బాధపడుతున్నారా? ఈ 5లో మీకు ఏది ఉన్నా సరే వాటిని లిస్ట్ అవుట్ చేసి వాటిని రిలీజ్ చేయండి. రిలీజ్ చేయడానికి నేను ఇక్కడ ఒక టిప్ చెప్తాను. EFT ట్యాపింగ్ అనేది మీకు ఇప్పటికే తెలుసు, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. ఈ టెక్నిక్ ద్వారా మీరు జస్ట్ ఎనర్జీ మెరిడియన్స్ ని ట్యాప్ చేస్తూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ వీటన్నిటిని నేను క్యారీ చేస్తున్న ఈ ఎమోషన్స్ ని దిస్ మూమెంట్ రిలీజ్ చేస్తున్నాను అని అంటూ ఇక్కడ పక్కన ఫోటోలో షేర్ చేస్తున్నాను. ఈ పాయింట్స్ ని ట్యాప్ చేస్తూ మీరు ఈ ఎమోషన్స్ ని ఈ విధంగా క్లియర్ చేసుకోవచ్చు. లెట్ ఇట్ గో చేయడానికి మీకు ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ EFT ట్యాపింగ్ బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మెడిటేషన్ చేస్తూ గోల్డ్ ఎనర్జీని మీ చుట్టూ చూస్తూ మీ లోపల ఉన్న ఎమోషన్స్ అన్ని స్వేచ్ఛ తీసుకుని మీ నుంచి బయటికి బటర్ఫ్లైస్ లాగా వెళ్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ఈ 2 టిప్స్ ని మీరు ఉపయోగించుకుని మీ లోపల నుంచి ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ ని బయటికి రిలీజ్ చేసేసి మేనిఫెస్టేషన్ పవర్ ని పెంచుకుని థర్డ్ ఐకి ఫ్లోయింగ్ ఎనర్జీ కనెక్షన్ ఇచ్చారు అంటే మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ముఖ్యంగా డబ్బు ప్రవాహంలో కూడా మీరు మంచి విజయాల్ని పొందుతారు. ఈ వీడియో అంతా విన్న తర్వాత మీకు అర్థం కాకపోతే మొత్తం వీడియో మళ్ళీ ఒకసారి వినండి. బట్ కేర్ తీసుకుని మీ సక్సెస్ కి అడ్డుపడుతున్న నెగిటివ్ ఎనర్జీస్ ని, క్లటర్ ని క్లియర్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఎమోషన్స్ అన్నిటిని క్లియర్ చేయించడానికి ఎన్నో థెరపీస్ ఉంటాయి. ఇలాంటి థెరపీస్ ని నేను మీకు గైడ్ చేస్తూ డైరెక్ట్ ఆఫ్లైన్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. లోపల ఉన్న నెగిటివ్స్ ని క్లియర్ చేస్తూ పాజిటివ్ ఎనర్జీస్ ని రిసీవ్ చేసుకోవడానికి ఉపయోగపడే క్లాస్ ఇది. రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేస్తే మీకు ప్రాసెస్ చెప్తారు, మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మీ లోపల ఉన్న భయాల్ని, టెన్షన్స్ ని అన్ని రిలీజ్ చేసి మీరు చాలా ఫ్రీ అయిపోవచ్చు క్లాస్ కనెక్షన్ తీసుకుని. అలాగే మీ డ్రీమ్ కోసం పనిచేసే మన అవర్ డ్రీమ్ AA ఛానల్ ని ఫాలో అవ్వండి. మీకు ఉపయోగపడే ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.